కుప్పంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రయాణికులు. అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీఎం సభకు బస్సులను తరలించిన అధికారులు. చిత్తూరు జిల్లా కుప్పంలో బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు. కుప్పం నుండి తిరుపతికి పల్లెవెలుగు బస్సును ఏర్పాటు చేశారు. బస్సులు లేకపోవడంతో బస్టాండులో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదంటున్నారు ప్రయాణికులు. కుప్పంలో తెలుగు తమ్ముళ్ల భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతపురంలో జరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ప్రజలను తరలించడానికి కుప్పం ఆర్టీసీ డిపో నుండి సుమారు 50 బస్సులు తరలించడాన్ని నిరసిస్తూ కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ని బస్సులు పంపించారు 60 బస్సులు పంపించేసారు. 13 బస్సులు ఉంది. 50 బస్సులు పంపించేసారు. 23 బస్సులు లోపల ఎన్ని ఉంది? సార్ చెప్తున్నాడు నాకు అర్థంగా ఉంది. ఎందుకంటే సార్ ఉండేటప్పుడు 15 బస్సులు ఒకేసారి తెచ్చి ఇక్కడ ఓపెన్ చేశాం. ఉండేది 110 సర్వీసులు, 109 బస్సులు ఉండింది. ఇప్పుడు 66 బస్సులు ఉండేది. 50 బస్సులు పంపించినారు. 66 బస్సులు 4 బస్సులు ఉంది. దాంతో బ్రేక్ డౌన్ ఉంటాయి. మీరు స్టేట్మెంట్ ఇచ్చిన చెప్పాలి. నాదేం లేదు. ఉండేది 6 బస్సులు, 50 బస్సులు పంపించినారు. సార్ నేనేమంటే మీరు పైన అధికారులు చెప్పినారు, కానీ నేనేమంటానంటే ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి లేదు. ఒకసారి ముందుగానే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ జరుగుతా ఉంది, ఎగ్జామ్ కోసం రావాలా, రైతులు పూలు తరలించాలా, ముందు రోజే సమాచారం ఇచ్చి మరి సీఎం ప్రోగ్రామ్ కి 50 బస్సులు పంపిస్తున్నాము, ఈ రోజు ఏమంటే మీ ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోండి లేదు మీరు అని చెప్పింటే సరిపోయింది. ప్రజలు ఈ రోజు దిగేసి వాళ్ళు ఎట్లా ప్రయాణిస్తారు చెప్పు? ప్రభుత్వం ఉండేది ప్రజల కోసం, కానీ వాళ్ళ సొంత దీని కోసం చేసేదాన్ని కాదు అనేది మా అభిప్రాయం. లక్షల మంది జనాభా, 75,000 కుటుంబాలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు కొత్త బస్సులు తీసుకొచ్చి ఆ రోజు 130 బస్సులు పెట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈ జగన్ సర్కార్ వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి కూడా 60 బస్సుల్ని పంపించేసి కేవలం 70 బస్సులతో, డొక్కు బస్సులతో ఈ రోజు డిపో నడుపుతున్నారు. ఇంకొక విచిత్రం, చాలా ఘోరం ఏమిటంటే ఈ రోజు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అనంతపురానికి 50 బస్సులు, అంటే ఇక్కడ 15-16 బస్సులు మాత్రం పెట్టి మొత్తం బస్సుల్ని కూడా సీఎం ప్రోగ్రామ్ కానీ పంపించడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు విద్యార్థులు కానీ, రైతులు కానీ, ప్రజలందరూ కూడా ప్రయాణం చేసే ఇక్కట్లతో చాలా ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి డిపోలో విషయాలు విచారించినప్పుడు ఇక్కడ డిపో మేనేజర్ గారు తన నిస్సహాయతను వ్యక్తం చేసి ఆయన చేతులెత్తేసిన పరిస్థితి. ఈరోజు ఎటువంటి సమాచారం కూడా తెలియకుండా అర్ధాంతరంగా వాళ్ళకి అధికారం ఉందని ఇక్కడ మనుషులా లేకపోతే ఇక్కడ జంతువులు ఉన్నారా, మనుషులకు అవసరాలు లేవా ఏమో తెలియదు. ఈ కళ్ళు మూసుకుపోయినటువంటి ఈ జగన్ ప్రభుత్వం వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడ దీన్ని గమనించాలని తెలియజేస్తూ ప్రజల పక్షంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్యని ఖండిస్తూ వెంటనే బస్సులు లేకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో దగ్గరికి వచ్చి డిపో మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. మొత్తం నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బస్సులు మొత్తం సంఖ్య 130 బస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొత్త బస్సులు ఒకేసారి తీసుకొచ్చి 15 బస్సులు ఇదే ఆర్టీసీ డిపోలో పెట్టి కుప్పం ప్రజల కోసం బాగుండాలనే ఉద్దేశంతో 15 బస్సులు ప్రారంభించారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారు 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈ రోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం గారు పర్యటన అనంతపురం, ఇది ఎక్కడ చిత్తూరులో కూడా కాదు, అనంతపురం రాష్ట్రాల్లో పర్యటన జరిగేది. దానికోసం ఇక్కడి నుంచి 50 బస్సుల్ని ప్రజలకు సమాచారం లేకుండా ఏమి చెప్పకుండా 50 బస్సుల్ని అన్ఎక్స్పెక్టెడ్ గా తరలించడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటి తెలియజేస్తున్న ప్రభుత్వాన్ని, మీరు కుప్పం నియోజకవర్గం నుంచి బస్సులు తరలించేటప్పుడు ముందు రోజే
రేపు సీఎం ప్రోగ్రాం, ఈరోజు సీఎం ప్రోగ్రాం జరుగుతుంది. ప్రజలు కానీ, విద్యార్థులకు కానీ, రైతులకు కానీ ముందుగానే సమాచారం ఇచ్చి బస్సుల్ని తీసుకెళ్ళి ఉండాలి. కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా బస్సుల్ని ఈరోజు సీఎం గారి పర్యటన కోసం 50 బస్సులు తీసుకెళ్తే ఒకసారి చూస్తే విద్యార్థులు ఈరోజు చాలా అవసరపడుతున్నారు. పరీక్షలు జరిగే సమయం, అదే మరి పెళ్లిళ్ళు ఉన్నాయి. ఈరోజు రైతులు పండించిన పూలు బస్సులో పంపిస్తారు. ఇలాంటివన్నీ ఏమి సమాచారం లేకుండా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఈరోజు 50 బస్సులు సీఎం పర్యటన పంపించడం అనేది చాలా దారుణం. ఈ డిపో మేనేజర్ కడితే పైన అధికారులు మాకు తెలియజేసిందని మేము చేశామండి. ఏం చేయలేని పరిస్థితులు ఆయన కూడా బాధపడుతున్నారు. దయచేసి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉండేది ప్రజలకు మేలు చేసేదానికి ఉండాలి, కానీ ప్రజలకి కీడు చేసే విధంగా ఉండకూడదు. దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి. మారిన పక్షంలో 2024లో అంటే ఈ సంవత్సరంలో ఇంకా 60 రోజులు ఈ ప్రభుత్వానికి కాలం చెబుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలకు మనకు సమాచారం వేసిందిగా కోరుతున్నాం. తీసుకున్న ఈ చర్య వల్ల కోట్ల మంది, మన 4 జిల్లాలకు సంబంధించిన, రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి పోవాల్సిన వాళ్ళు, గిట్టుబాటు ధరలు అంటే మార్కెట్కి వెళ్లాల్సిన వాళ్ళు, స్కూల్కి వెళ్లాల్సిన వాళ్ళు, కాలేజీకి వెళ్లాల్సిన వాళ్ళు, ఇలా అనేక మంది మన రైతులందరూ కూడా, విద్యార్థులు సఫర్ అవుతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రం ఏమంటే, మన కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంలో చూసుకుంటారని చెప్పి ప్రజల పాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ద్వంద్వ నీతిని, దమన వైఖరిని మన ఆర్టీసీ బస్సుల యొక్క మీదనే చూపిస్తూ 130 బస్సులను మన కుప్పం డిపోలో మంచి బస్సులను 60 బస్సులను తీసుకొని పోయి ఉమ్మనూరుకో, వాళ్ళ పులివెందులకో వేసుకుని డొక్కు బస్సుల్ని మన కుప్పం నియోజకవర్గ ప్రజలు తిరగాలని, వాళ్ళందరికీ పడి సావననే ఉద్దేశంతో ఆయన లోపల ఒకటి చెప్పేది ఒకటి, లోపల మనసులో చేసేది ఒకటి అనే విధంగా ఈ రోజు కుప్పం మీద సవితి ప్రేమను చూపిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. అంతేకాకుండా ఈరోజు అనంతపురం జిల్లాలో వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ఒక సభను విజయవంతం చేయాలని చెప్పి అక్కడ ప్రజలు వాళ్ళకు చెప్పిన విధంగా వాళ్ళు రావట్లేదనే ఉద్దేశంతో ఈరోజు మిగతా 4 జిల్లాల నుంచి సంబంధించి మారుమూల ప్రాంతమైన కుప్పం, ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా అంటే దాదాపు 300 కిలోమీటర్ల ఆ పక్క ఇక్కడున్న ప్రజల్ని, ఇక్కడున్న ఆర్టీసీ బస్సులను తరలించి అక్కడున్న వాళ్ళ యొక్క సభను విజయవంతం చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజల్లో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది. అక్కడున్న ప్రజలు చేతులెచ్చున్నారు కాబట్టి దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 80 నియోజకవర్గాల నుంచి తరలిస్తే తప్ప వాళ్ళ యొక్క సభ విజయవంతం కాని దారుణమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విచిత్రం ఏమంటే, ప్రజాధనాన్ని ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఆయన యొక్క పప్పాన్ని గడుపుకుంటూ ఈ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అంతేకాకుండా మరొక విచిత్రం ఏమంటే, ఎంక్వైరీ చేస్తే పొంగులూరులో బస్సులు తీసుకెళ్లేదు, పులివెందుల్లో బస్సులు తీసుకెళ్లేదు. అంటే వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎటువంటి అసౌకర్యాలు కలగకూడదు, వేరే నియోజకవర్గాల్లో మాత్రం ప్రజలు కాదు వాళ్ళు ఏమైనా అయిపోయి, కానీ వాళ్ళకు ఓట్లు వేయాల్సిన నియోజకవర్గంలో మాత్రం ఏమైనా వాళ్ళకి అసౌకర్యం కలగకుండా వాళ్ళ బస్సులు మాత్రం ఆపేసి మిగతా దీపాలంతా బస్సులు లాక్కెళ్ళి సమితి ప్రేమని ఈ రోజు పెద్దిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు. భరత్ గారు, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు చెప్తున్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని సొంత నియోజకవర్గంలాగా డెవలప్ చేస్తారు అని చెప్పి నువ్వు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకుని నమ్ముతున్నావో అదంతా పూటకమని చెప్పి ఈ 2 విషయాల్లో నిరూపితమైంది. వాళ్ళ ఊర్లో వాళ్ళ బస్సులు తీసుకెళ్లేదు. రెండోది ఇక్కడున్న బస్సులన్నింటినీ కూడా ఇక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి మన ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి తెలిసి కూడా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రజలు వాళ్ళు వస్తున్నారు. కాబట్టి భరత్, బుద్ధి తెచ్చుకో ఎక్కడైనా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ప్రజలకు జరిగిన అసౌకర్యాన్ని చింతిస్తూ ఈ ఆర్టీసీ డిపో మేనేజర్ కావచ్చు, రీజనల్ మేనేజర్ కావచ్చు, మీరందరూ రాబోయే 2 నెలల్లో మీకు ఉన్న ఈ 2 నెలల్లో అయినా కనీసం ప్రజలకు మంచి చేసే దాని మీద దృష్టి పెట్టడం తప్ప ఇలాంటి అసౌకర్యాలు కలిగించేదని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అత్యంత పనికిరాని పని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గ ప్రజలకి, విద్యార్థులకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ పిల్లలకి ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతోంది. 1-5 నుంచి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ జరుగుతోంది. కుప్పం నియోజకవర్గంలో మహిళల కోసం 3000 మందికి ఒక ఫ్యాక్టరీ పెడితే వాళ్ళు ఈ బస్సులు ఆధారపడి రోజు ప్రయాణం చేసే పరిస్థితి. అదే కాకుండా పూల వ్యాపారస్తులు కానీ, పండ్ల వ్యాపారస్తులు కానీ బెంగళూరుకి వెళ్ళి
చిరు వ్యాపారాలు తీసుకుని ఈ వ్యాపారస్తులందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ పనికిరాని పనిని, ఈ ప్రజా వ్యతిరేక పనిని కుప్పం నియోజకవర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థి కమ్యూనిటీ ఉందో, స్టూడెంట్స్ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ మేము మెసేజ్ పెడుతున్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, వ్యాపారస్తులతో మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ చేసి ఈ బస్సులను ఎవరైతే ముఖ్యమంత్రి సభ కోసం ఇక్కడ తరలిస్తున్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం డెఫినెట్ గా వెయిట్ చేస్తా ఉంది. ఇదొకటే కాదు, మాకున్నటువంటి 156 బస్సుల్లో ఏదైతే పుంగునూరు పంపించారో, ఏదైతే మిగతా డిపోలు పంపించారో, ఎవరైతే అప్పుడు ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం, దయచేసి మా బస్సులు మాకు తెచ్చి ఇవ్వండి. అదొకటే కాదు, అనంతపూర్కి చిత్తూరు జిల్లాకి మధ్యలో 2 జిల్లాలు ఉన్నాయి. సత్యసాయి జిల్లా ఉంది, ఆ తర్వాత అనంతపురం జిల్లా వస్తుంది. అనంతపురం జిల్లాకి ఇక్కడ నుంచి బస్సులు తీసుకొచ్చిన అవసరం ఏమవుతుందని మేము ప్రజలతో క్వశ్చన్ చేస్తున్నాం. డెఫినెట్ గా ఈ 2-3 రోజుల్లో, రాబోయే రోజుల్లోనే మరొకసారి ఇట్లాంటి చర్యలు జరిగితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మీరు కనుక ఇంకోసారి దీన్ని పునరావృతం చేస్తే మాత్రం మిమ్మల్ని చట్టరీత్యా చర్య తీసుకోవడం వెనకాడమని హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.